హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అల్యూమినియం కడాయిని ఇలా పాతగా ఉన్నదాన్ని కొత్తదానిలాగా ఎలా చేయాలని చూపిస్తాను. కొత్తదానిలాగా అంటే మరీ కొత్తలా ఏం మెరిసిపోదండి, నార్మల్గా డర్ట్ లేకుండా మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడ నేను కడాయిలో సగం కంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు మరియు 3 టీ స్పూన్ సర్ఫ్ వేస్తున్నాను. ఇక్కడ నేను సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ సర్ఫ్ వాడతారో అదే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని నీళ్ళు ఉడికియాలి, చాలా బాగా ఉడికియాలంటే ఇలా పొంగు వచ్చే వరకు ఉంచాలి. ఫస్ట్ అయితే వాటర్ మంచిగా బాయిల్డ్ అయితే ఏమవుతుందంటే దానిలో జిడ్డు ఉంటుంది కదా. మీ దగ్గర ఒకవేళ లెమన్ ఉంటే మీరు దీనిలో లెమన్ కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు, ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా ఉడికియాలి. ఒక 10 మినిట్స్లో ఈ నీళ్ళు ఇలా బాయిల్ అవుతాయి. తర్వాత ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఇలానే దీన్ని గ్యాస్ పైన ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్, ఆ జిడ్డు అనేది ఏదైతే ఉంటుందో అది లూజ్ అయిపోతుంది, మనం తోమడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు కళాయిలో అయితే ఎక్కడి వరకు అయితే నీళ్ళు ఉన్నాయో ఆ బార్డర్ వరకు కళాయి ఆటోమేటిక్గా దానితో అదే క్లీన్ అయిపోతుంది. దానిలో ఉన్న జిడ్డు వగేరా మొత్తం ఆ సబ్బు నీళ్ళలో కలిసిపోతాయి అన్నమాట. చాలా ఈజీ అండి, కాకపోతే ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంత ఈజీగా అయితే ఆ జిడ్డు అంతా ఏం పోదు, కానీ మనం నార్మల్గా కడగడం కంటే ఇలా కడిగితే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కళాయిలో ఉన్న నీళ్ళని వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. చూడండి, కనిపిస్తుందా? ఆ గీత వరకు ఎక్కడి వరకు అయితే నీళ్ళు బాయిల్ అయ్యో అంతవరకు ఆటోమేటిక్గా ఇది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం నేను అంత స్ట్రెస్కి తీసుకొని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దాని కళాయి అంచులు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఎక్కువ డర్ట్ ఉంది కదా, ఆ జిడ్డుతనం ఉంది. ఇప్పుడు దాన్ని నేను తోముతాను. తోమడానికి కూడా సేమ్ మనం సర్ఫ్ తీసుకుంటున్నాం, ఉప్పు తీసుకుంటున్నాం. మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ సర్ఫ్ తీసుకున్నాను, 2 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తోమడానికి స్క్రబ్ అనేది ఎలాంటి ఇలా ఉండాలి, ఇనుపది ఏమంటారు దీన్ని, అలాంటి ఐరన్ స్క్రబ్ ఉండాలి. దీంతో అయితే ఈజీగా పోతుంది అనమాట. స్కాచ్ బ్రైట్ తోటి అయితే అంత ఈజీగా పోదు, చాలా కష్టం అవుతుంది. అది ఎందుకంటే అది క్లాత్ లానే ఉంటుంది కదా, దాంతో అయితే ఆ జిడ్డు పోదు. ఇప్పుడు దీంతో నేను దీన్ని తోముతాను. చూడండి, అంచులు తోముతున్నాను, ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది మీరే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ వేడి ఉన్నంతసేపు తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ మీకు మధ్యలో ఇది తీయడం హార్డ్గా అనిపిస్తే దీని మీరు మధ్యలో ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో వేస్తూ ఇలా ఆ నీళ్ళలో వేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి మళ్ళీ తోముతూ ఉండండి. అలా అయితే ఈజీ పోతుంది. కానీ ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ ఏంటి, ఇంకా ఎక్కువనే పట్టి ఉండొచ్చు. కానీ కళాయి మాత్రం చాలా క్లీన్ అయిపోయింది. మనం రెగ్యులర్గా వాష్ చేస్తే ఒకటేసారి మనకి ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎలా కనిపిస్తుందో కళాయి. ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు ఇంకా తోముతూనే ఉండాలి. అంత ఈజీ అయితే కాదు, చైన్ వస్తూనే ఉంటుంది. నాకైతే చైన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఈజీ బెటర్ దెన్ అలా ఎలా ఉంటే అలా ఒక స్క్రబ్ తోటి తోమడం కంటే ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అన్నమాట. కొంచెం కష్టపడితే సరిపోతుంది. చూడండి అంచులు ఎంత బ్లాక్ గా ఉండింది ఇది ఫస్ట్, ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిపోతుంది. ఈజీగానే పోతుందండి. కాకపోతే ఏంటంటే ఆ జిడ్డు అనేది ఒక లేయర్ పైన ఒక లేయర్ అంటే చాలా తిక్కుగా ఉంటుంది కదా, అందుకే అది తోమడానికి ఇంత టైం పడుతుంది మనకి. దీని మధ్యలో మీరు కావాలంటే ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, నేను వేరే బౌల్లో ఉంచాను, దానిలో ముంచుతూ ఉండొచ్చు. ఇప్పుడు పైన పార్ట్ మొత్తం అయిపోయింది, దీని లోపల మొత్తం అయిపోయింది. ఇటు సైడ్ చాలా జిడ్డు ఉంది, అది ఇంకా నాకు రాలేదు. నేను దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో ముంచుతాను మరియు గ్యాస్ని ఆన్ ఉంచాను. మళ్ళీ దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వేడి నీళ్ళలో మరిగిస్తున్న నీళ్ళలో నానబెట్టాలి. అలా అయితే ఆ జిడ్డు ఇంకా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తోముతున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను ఇక్కడ వేడి నీళ్ళు
ఏంటంటే నా మూకుడు మొత్తం అందులో పట్టట్లేదు ఆ గిన్నెలో, కాబట్టి నేను కొంచెం కొంచెం చేసి వేడి నీళ్ళు మూకుడు పైన పోస్తున్నాను. మ్యాక్సిమం మీరు మూకుడు పట్టే గిన్నె తీసుకుంటే బెటర్. ఈ మూకుడునే ఆ గిన్నెలో పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా వేడి నీళ్ళలో మనం కొంచెం నానబెట్టచ్చు. అట్లా అయితే ఇలా అయితే డైరెక్ట్ పై నుంచి నీళ్ళు స్టోర్ అయిపోయి వెళ్ళిపోతాయి కదా, అంటే మూకుడు సరిగా నానదన్నమాట. ఈ విధంగా ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్న మూకుడు. ఇంతవరకు దీన్ని 2 years 1.5 year బ్యాక్ తీసుకున్న మూకుడు. ఇంతవరకు నేను దీన్ని ఎప్పుడు ఈ విధంగా తోమలేదు, అందుకే అంత జిడ్డు ఫామ్ అయింది. మనం ఇంత కష్టపడ్డాం కంటే ఎప్పటికప్పుడే మూకుడు క్లీన్గా తోముకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకైతే. బట్ ఒకవేళ మీ మూకుడు కూడా ఇంత జిడ్డుగా నా మూకుడులా ఉంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఈజీగా మీ మూకుడిని కొత్త దానిలాగా చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది మీకు లైవ్లో తెలుస్తుంది, చూడండి. ఈ మూకుడు 2 చెవులు ఉన్నాయి కదా, వాటిని కూడా కోసేపు ఆ వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఈజీగా వస్తుంది. ఆ సైడ్లో చెవులకి మధ్యలో ఉన్నది అంత ఈజీగా క్లీన్ కాదు, సో దాన్ని స్పూన్ తోటి క్లీన్ చేయాలి. స్పూన్ తోటి క్లీన్ చేస్తే అది ఈజీగా పోతుంది. మీకు నా వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో దీన్ని మీరు షేర్గా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను నా మొత్తం మూకుడిని క్లీన్ చేశాను. నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. చూసారా?